మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్కు కనీస వేతనాలు చెల్లించాలని ఏపీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్స్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి ఫీల్డ్ అసిస్టెంట్స్ న్యాయపరమైన డిమాండ్లను ఆమోదించాలని కోరుతున్నారు. తమ డిమాండ్లు అంగీకరించకపోతే విజయవాడలో మహా ధర్నాకు దిగుతామన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తే నిరవధిక సమ్మె చేస్తామంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలపై మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మం ఏలూరు నుంచి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ ఉపాధి హామీ ఫీల్డ్ వర్కర్స్ యూనియన్ సంబంధించి తమ యొక్క వేతనాలు పెంచాలని చెప్పి కోరుతూ ఇటు ఏలూరు జిల్లా ఏలూరు కేంద్రంలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఆ యూనియన్ సంబంధించినటువంటి నాయకులను వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, అంటే ఉపాధి హామీ ఫీల్డ్ వర్కర్స్ సంబంధించి మీరు ధర్నా చేస్తున్నారు, అసలు మీ యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటి? మా ప్రధానమైన డిమాండ్లు ఏంటంటేనండి, మాకు కనీస వేతనం 26,000 వెంటనే కల్పించాలి. ఇప్పుడున్న ధరల పరిస్థితిని అర్థం చేసుకుని సీఎం గారు మాకు ఎలక్షన్ ముందు మాట ఇచ్చారు, మీ కనీస వేతనం అమలు చేస్తామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు. మాకు తప్పనిసరిగా ఉద్యోగ భద్రత లేదండి. ఉద్యోగ భద్రత కల్పించాలి. కనీస వేతనం 26,000 వెంటనే ఇవ్వాలి. మండల స్థాయిలో బదిలీలు అమలు చేయాలి. అలాగే సచివాలయంలో స్థానం కల్పించాలి. అలాగే అన్ని రకాలుగా మమ్మల్ని వెట్టి చాకరీ చేయించుకున్నారు మాతోటి. ఈ వెట్టి చాకరీకి సరైన జీతాలు లేవు, సరైన ఉద్యోగ భద్రత లేదు. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం నిద్రలేచి మా ఫీల్డ్ అసిస్టెంట్లకి, మహాత్మా గాంధీ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకి కనీస వేతనం వెంటనే 26,000 అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, మండల స్థాయిలో బదిలీలు అమలు చేయాలని మా డిమాండ్లు, ప్రధానమైన డిమాండ్లు అండి. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పటికే మీరు అనేక దఫాలుగా ధర్నాలు చేశారు, నిరసనలు చేశారు, అయినప్పుడు కూడా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ముందుకు వచ్చే పరిస్థితి లేదు. అయితే మీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రతి ఒక్క జిల్లాల్లోనూ అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నాగా ఈరోజు మేము పాల్గొనడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి కూడా మేము అనేక సార్లు కలెక్టరేట్ ధర్నాలు చేయడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ లెటర్లు ఇవ్వటం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఇంతవరకు కూడా కనీసం మా వేతనంలో ₹1 కూడా పెంచిన దాఖలు లేదు. ఇది కాకుండా రేపు జనవరి 5వ తారీఖున మేము భారీ ఎత్తున విజయవాడలో అన్ని జిల్లాలు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా మేము అక్కడ ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. ఇదే ఉధృతం రేపు 5వ తారీఖున జనవరిలో విజయవాడలో భారీ ఎత్తున చేస్తాము. ఆ తర్వాత జరిగే పర్యవసాన్ని బట్టి మేము ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసే విధంగా, అవసరమైతే సమ్మెలోకి దిగే విధంగా కూడా మేము ముందుకెళ్తామని ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. ఇది పరిస్థితి. ఏదైతే ఈ ఉపాధి హామీ వర్కర్స్ ఉన్నారో, ఉపాధి హామీ వర్కర్స్ సంబంధించినటువంటి కనీస వేతనాలు సుమారుగా 26,000 వేతనాలు చెల్లించాలని, అదేవిధంగా మండలం నుంచి వేరొక మండలానికి బదిలీ అయ్యే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా వారికి సంబంధించిన న్యాయమైనటువంటి ఏవైతే డిమాండ్లు అన్నీ కూడా ఇటు రాష్ట్రం కేంద్ర ప్రభుత్వాలు సమన్వయంతో తమ యొక్క డిమాండ్లు ఆమోదించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదే పరిస్థితి. రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.